రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఎవరూ ఉండరంటారు. కొందరిని చూస్తే అది నిజమే అనిపిస్తోంది. వైసీపీ అధినేత జగన్ జైల్లో ఉన్న సమయంలో రఘురామకృష్ణంరాజు ఆయన్ను బయటకు తీసుకురావడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. ఈ మాట ఎవరో చెప్పింది కాదు, మాజీ కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆయన జగన్కు బద్ధశత్రువుగా మారిపోయారు. 2019 ఎన్నికల్లో రఘురామకృష్ణంరాజు వైసీపీ తరపున నర్సాపురం ఎంపీగా విజయం సాధించారు. ఆ తరువాత పార్టీలో చోటు చేసుకున్న పరిణామాల కారణంగా ఆయన వైసీపీకి దూరమయ్యారు. కొన్ని సందర్భాల్లో ఏకంగా సీఎం జగన్ పైనే ఘాటు విమర్శలు చేసి వార్తల్లో నిలిచారాయన. గత ఎన్నికల్లో కూటమి తరపున ఉండి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. ఎమ్మెల్యే కావడంతో ఆయన అసెంబ్లీకి రావడం జరిగింది. ఇదే సమయంలో జగన్ కూడా అసెంబ్లీలో కనిపించడంతో వైసీపీ అధినేతతో రఘురామకృష్ణంరాజు కాసేపు సరదాగా ముచ్చటించారు. ఆ సమయంలో వీరిద్దరి మధ్య ఆసక్తికరమైన చర్చ సాగినట్లు తెలుస్తోంది. మీరు అసెంబ్లీకి రారు అనుకున్నానని జగన్తో రఘురామకృష్ణంరాజు చెప్పినట్లుగా తెలుస్తోంది. మీరు ప్రతిరోజు అసెంబ్లీకి రావాలి, నేను మీ పక్కనే కూర్చుంటానంటూ వ్యాఖ్యానించారంట రఘురామకృష్ణంరాజు. దీనికి జగన్ సమాధానమిస్తూ తప్పకుండా వస్తాను, చూస్తారుగా అంటూ జవాబిచ్చారట. కొన్ని నిమిషాల పాటు మాట్లాడుకున్న తర్వాత వీరిద్దరూ తిరిగి యథావిధిగా గవర్నర్ ప్రసంగం వింటూ కనిపించారు. తాజాగా ఆయన ఓ యూట్యూబ్ ఛానల్లో జగన్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ అసెంబ్లీకి వస్తే ఆయనకు మైకు ఖచ్చితంగా ఇస్తారని అన్నారు. ఆయన వైసీపీకి సంబంధించిన 11 మంది సభ్యులకు ఫ్లోర్ లీడర్గా మైకు దక్కించుకునే ఛాన్స్ ఉందని అన్నారు. ఇక తాను జగన్ని ఎందుకు టార్గెట్ చేయడం లేదన్న ప్రశ్నకు బదులిస్తూ ఆయన ఇప్పుడు ఓడిపోయారని, ప్రతిపక్షంలో ఉన్నారని అన్నారు. ఆయన ప్రభుత్వం ఇప్పుడు లేదు, అందువల్ల టార్గెట్ చేయాల్సిన పని లేదని అన్నారు. ఇక ఆస్తుల కోసం జగన్ షర్మిల రోడ్డు ఎక్కాల్సింది కాదంటూ ఆయన అభిప్రాయపడ్డారు. కేబినెట్, టీటీడీ బోర్డు పదవులు ఆశించిన మాట వాస్తవమేనని, పదవి రాలేదనే అసంతృప్తి అయితే ఉందని ఆయన స్పష్టం చేశారు. పదవులు రాలేదని బాధపడటం కంటే డిమాండ్ చేయటమే మేలని రఘురామ పేర్కొన్నారు. ప్రస్తుతం జగన్ గురించి రఘురామకృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.